పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియకి ఇటీవలే నోటీసులు జారీ చేశారు పంజగుట్ట పోలీసులు. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఆదేశించారు. అయితే ఆ రోజు షూటింగ్ కారణంగా విచారణకి హాజరు కాలేదు విష్ణుప్రియ. పోలీసుల అనుమతితో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. పంజగుట్ట పిఎస్ కి విచారణకు విష్ణుప్రియ హాజరైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆమెకి 2 రోజుల క్రితమే పోలీసులు నోటీసులు ఇచ్చారు. తన అడ్వకేట్ తో కలిసి విష్ణుప్రియ ఇవాళ పంజగుట్ట పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. అమ్మ నేను ఒక్క 5 నిమిషాలు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ కేసులో విచారణ ఎదుర్కొనేందుకు యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. ప్రణీత, ఇవాళ ఓన్లీ విష్ణుప్రియ ఆమె ఒక్కదానిదే జరుగుతోందా విచారణ? ఇంకెవరైనా కూడా రాబోతున్నారా? ఇవాళ ఉదయం అయితే విష్ణుప్రియ అటెండ్ అయింది. సో కాసర్గుత్తులో మనం చూసాము. శేఖర్ భాషను సైతం పోలీసులు రమ్మని పిలిచినట్లు చెప్తున్నారు. సో శేఖర్ భాష లోపలికి ఇప్పుడే వెళ్ళారు. ఇప్పుడు ఈ పంజగుట్ట కేసులో కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై మాత్రమే ఇప్పుడు కేసు నమోదు చేశారు. సో తాజాగా మియాపూర్లో చూసుకుంటే మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరెవరైతే కేవలం ఈ బెట్టింగ్ యాప్సే కాదు, ఆన్లైన్ రమ్మీని ప్రోత్సహిస్తూ ప్రమోషనల్ వీడియోస్ చేసినటువంటి వారిపైన కూడా ఇప్పుడు మియాపూర్లో పోలీసులు కేసు పెట్టారు. అటు రానా దగ్గుబాటి నుండి మొదలు పెడితే మొత్తం ఒక 6 మెంబర్స్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రణీత, మంచులక్ష్మి, వీళ్ళందరికీ సంబంధించి కేవలం క్రికెట్ బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాదు, ఆన్లైన్ రమ్మీకి సంబంధించి కూడా వీళ్ళు ప్రమోషనల్ వీడియోస్ చేస్తున్నారు. గతంలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వీళ్ళు చేశారు. అడ్వర్టైజ్మెంట్స్ని టీవీస్తో పాటు సోషల్ మీడియాలో కూడా వీళ్ళు తమ ప్రొఫైల్స్లో పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు సైబరాబాద్లో ఫణీంద్ర శర్మ అనేటువంటి ఒక ఐటీ ఎంప్లాయీ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్గా చేసుకొని మియాపూర్ పోలీసులు ఈ కేసులని నమోదు చేశారు. మొత్తం 25 మంది మీద కూడా ఈ కేసులు పెట్టారు. అయితే ఈ కేసులో ప్రధానంగా తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66D పాటు ఐటీ యాక్ట్ అట్లాగే బిఎన్ఎస్ కింద కొన్ని సెక్షన్స్ని సైతం పోలీసులు పెట్టారు. సో ఫర్దర్గా వీళ్ళందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. సో ఆల్రెడీ పంజాగుట్టలో ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసి తమ ఎదుట రావాలని చెప్పారు. మియాపూర్లో కూడా అదే సీన్ రిపీట్ కాబోతుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే కూడా సెలబ్రిటీస్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కీ రోల్, ఒక పెద్ద హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించేటువంటి వ్యక్తులు. సో వీళ్ళని పోలీసులు నోటీసులు జారీ చేసి వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తారా? వీళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్తో వీళ్ళకి ఉన్నటువంటి టైఅప్స్ ఏంటి, ఎండోర్స్మెంట్స్ని వీళ్ళు బిజినెస్ రూపంలో చేస్తున్నారా, ఏ విధంగా చేస్తున్నటువంటి వివరాలను కూడా పోలీసులు వీళ్ళ నుండి రాబట్టబోతున్నారు. సో ప్రజెంట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే ఇవాళ ఉదయం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విష్ణుప్రియతో పాటు శేఖర్ భాష సైతం ఇప్పుడు పంజగుట్ట పోలీసులు ఎదుట అటెండ్ అయ్యారు. సో ఖచ్చితంగా వీళ్ళ నుండి ఆధారాలు సేకరించిన తర్వాత కంపల్సరీ అరెస్ట్ కూడా చేస్తామంటూ పోలీసులు ఆల్రెడీ ఒక ఇండికేషన్ కూడా జారీ చేశారు. సో ఇప్పటికే పోలీసుల కేసులతో భయపడి చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది తమ ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో ఆ ప్రమోషనల్ వీడియోస్ని సైతం డిలీట్ చేస్తూ వస్తున్నారు. సో ఆల్రెడీ జరిగినటువంటి డ్యామేజ్కి ఖచ్చితంగా వీళ్ళు బాధ్యత వహించాల్సిందే అంటూ గతంలో ఈ వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. సో ఫర్దర్గా దీన్ని పోలీసులు ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారో చూడాల్సింది. ఎందుకంటే గేమింగ్ యాక్ట్ తెలంగాణలో ఉంది. 2016లో తెలంగాణలో ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ని తీసుకొచ్చినప్పటికీ ఆఫ్లైన్ గేమింగ్ కేసులు పోలీసులు గతంలో వేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూసాము. కానీ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి ఎక్కడ ఒక పులి స్టాప్ లేదు. యథేచ్ఛగా ఆన్లైన్లో ఈ గ్యాంబ్లింగ్ జరుగుతూనే ఉంది. ఆన్లైన్ రమ్మీ నుండి మొదలు పెడితే క్రికెట్ బెట్టింగ్, హార్స్ రేసింగ్ లాంటి ఎన్నో బెట్టింగ్స్కి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్గా మారాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా రిస్ట్రిక్ట్ చేసేటువంటి పనిలో తెలంగాణ పోలీసు సన్నద్ధమైంది. ఇప్పటికే ఐపీఎస్ సజ్జనార్ మొదట దీన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఇది కంప్లీట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. కేవలం తెలంగాణనే కాదు, ఏపీలో వైజాగ్లో సైతం అక్కడ లోకల్ బాయ్ నాని పైన పోలీసులు కేసు నమోదు చేసేటువంటి విషయం తెలిసిందే.
అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్, ఈ ఆన్లైన్ గేమింగ్ని ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీస్ కారణంగా చాలామంది వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిజంగానే రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మినటువంటి చాలామంది అందులో ఇన్వెస్ట్ చేసి అప్పులు చేసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణకు పిలిచి ఫర్దర్ చర్యలు తీసుకోబోతున్నారు.